హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గ్రేవీ చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ 15 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అండి. పూరీలోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కలపాలి. వీటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని వేసిన తర్వాత కూడా మరి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనము మిర్చి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలిపేసి దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం ముందుగానే వేస్తే మాడిపోతుందండి. అందుకే కొద్దిగా ఇవి వేగిన తర్వాత అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఆనియన్, మిర్చి, ఆయిల్ ఇవి మొత్తం బాగా కలిసేదాకా చికెన్ని బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలి. ఆ తర్వాత క్యాప్ తీసి చూస్తే మనకి చికెన్ కొద్దిగా మగ్గుతుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మరి ఒకసారి కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు వేయడం ద్వారా కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మరొక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టి ఉంచాలి. క్యాప్ రిమూవ్ చేసి చూస్తే మనకి కారం కూడా ఇలా మగ్గిపోతుంది. ఈ మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కారం చికెన్ ముక్కలకు పట్టేదాకా కలిపేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవి పొడి చేసి వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకోవాలి. కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఫైనల్గా మొత్తం వేసుకోవాలి. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. వాటర్ని యాడ్ చేస్తున్నాను. గ్రేవీ కర్రీ కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువనే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని ఇలా యాడ్ చేసి కొద్దిగా కలుపుకొని మరి ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచితే మనకి కర్రీ ఇలా రెడీ అవుతుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చి బాగా ఉడికిపోతుందండి. అంతేనండి, మనకి గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఇందులో కొరియాండర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ కర్రీని మనం సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ కర్రీని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. 15 మినిట్స్లో రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.